నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ పట్టణంలో రేకుర్తి 18వ మరియు 17వ డివిజన్లలో 36, 37, 38, 39, 40, 365వ బూతుల అధ్యక్షులు పార్టీ ఆదేశాల మేరకు గడప గడపకు నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు మరియు బండి సంజయ్ చేసిన అభివృద్ధి గురించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి జాడి బాలరెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని, 2014 సంవత్సరానికి ముందు 25 కోట్ల దరిద్ర రేఖ దిగువనున్న ప్రజలను దరిద్ర రేఖ నుండి అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకువచ్చారన్నారు. బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో మరొకసారి గెలిపించాలని కోరుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, నాంపల్లి శంకర్, పింగిలి ప్రతాప్ రెడ్డి, ముదిమడుగుల లక్ష్మీరాజం, కీచర విష్ణు ప్రసాద్ రెడ్డి, బండ రాకేష్, కోఆర్డినేటర్లు మహిపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, దేవరాజ్, గోదారి నరేష్, గోలే రమేష్, చంద్రకాంత్, జనగాం రజిత, దుర్గం బోమయ్య, లింబారెడ్డి, మల్లెపూల శ్రీనివాసు, వంశీ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. 18వ డివిజన్ రేకుర్తి 36, 37, 38, 39, 40 బూతుల అధ్యక్షుల ఆధ్వర్యం లోపల పార్లమెంటు పరంగా కూడా కరీంనగర్ పార్లమెంటు పోటీ చేస్తున్న బండి సంజయ్ గారి పాంప్లెంట్స్ వారు ఏదైతే ఆదేశాల మేరకు పార్లమెంటు లోపల ప్రతి బూత్లో కూడా బండి సంజయ్ గారు చేసినటువంటి 5 సంవత్సరాల లోపల చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో, అదేవిధంగా మోడీ గారు ఈ దేశంలో 10 సంవత్సరాల నుంచి చేస్తున్న అభివృద్ధి పథకాలు, అదేవిధంగా సంక్షేమ పథకాల గురించి ముద్రించినటువంటి పాంప్లెట్స్ ఏవైతున్నాయో కరపత్రాలను కూడా ప్రతి ఇంటింటికి డోర్ టు డోరు ప్రతి ఇంటిని కూడా వెళుతూ ప్రతి ఇంటి లోపల కూడా మోడీ గారి గురించి, అదేవిధంగా ఇక్కడ ఈ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు చేసిన అభివృద్ధి గురించి కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మోడీ గారికి మళ్ళొకసారి ఎందుకు వేయాలి, బండి సంజయ్ గారికి మళ్ళొకసారి ఓటు ఎందుకు వేయాలన్న విషయాల మీద పూర్తి స్థాయిలో కూడా అవగాహన చేపిస్తూ ప్రతి ఓటర్ను కూడా ప్రతి ఇంటిని కూడా తడుచూ పూర్తి స్థాయిలో వివరించడం జరుగుతుంది. ఈరోజు మనం ఒకసారి 2014 ముందు 2014 తర్వాత మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు దేశంలోని అనేక మార్పులు జరిగినాయి. అంతకుముందు గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 54 సంవత్సరాల పాటు కూడా పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశాన్ని పూర్తిగా కూడా సంక్షోభానికి గురి చేసింది. దేశం లోపల ఏదైతే మన యొక్క సెన్సిటివ్ విషయాలు కానీ, అదేవిధంగా పెద్ద పెద్ద సమస్యలు ఏవైతున్నాయో ఏ ఒక్క సమస్యను కూడా కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి స్థాయి వాటి ఏది కూడా సమస్య పరిష్కారం చేయలేదు. మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు 370 ఆర్టికల్ చిన్న విషయం ఏదైతే భారతదేశంలోని కాశ్మీర్ ప్రాంతం ఏదైతే జమ్మూ కాశ్మీర్ అయితే ఉందో, మన భారతదేశంలో ఉండి మన దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఒక రాజ్యాంగం దానికి ఒక సపరేట్ రాజ్యాంగం, సపరేటు జెండాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు నిశ్చయించింది. దాన్ని ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ మన దేశంలో ఉండాలి, ఒకే రాజ్యాంగం ఒకే జెండా నినాదంతో ఈరోజు 370 ఆర్టికల్ రద్దు చేసి మోడీ గారు ఈరోజు మన దేశంలో కలుపుకోవడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని వందల సంవత్సరాల పాటు కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే శ్రీరాముని అయోధ్య రామాలయం ఏదైతే ఉందో దాన్ని కూడా అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ఠ కూడా ఎలాంటి తగాదాలు గొడవ లేకుండా సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కారం చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఇక్కడ బండి సంజయ్ గారు ఏదైతే కరీంనగర్ పార్లమెంటు సభ్యులు ఎన్నికైన తర్వాత ఈరోజు కరీంనగర్ ఏదైతే వరంగల్ నుంచి ఇక్కడ మనకు వరంగల్ కరీంనగర్ టు జగిత్యాల వరకు కూడా 4 లైన్ల రోడ్డు కూడా పూర్తి స్థాయిలో తీసుకొచ్చి ఈరోజు చకచక పనులు జరుగుతున్నాయి. ఈ 4 లైన్ల రోడ్లు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పని జరుగుతున్నాయి. కేవలం అది ఇక్కడ బండి సంజయ్ కృషి వల్లనే బండి సంజయ్ గారు చేసిన ఏదైతే ఈ రోడ్డు కొరకు ఏదైతే 4 లైన్ల రోడ్డు కొరకు ఏదైతే కృషి చేసిండో దాని ఫలితం ఈరోజు రిజల్ట్ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా ఏ విషయంలో చూసుకున్నా కూడా అనేక సంక్షేమ పథకాలు మోడీ గారు ఈ దేశంలో పడ పేదవారందరూ కూడా సుమారు 25 కోట్ల మంది కూడా ఈరోజు దారిద్ర్యపు రేఖ దిగువన ఉన్నవారు కూడా ఈరోజు దారిద్ర్య రేఖను దాటి ఈరోజు వాళ్ళు 2 పూటల భోజనం చేస్తూ కూడా వారి యొక్క అభివృద్ధిని నోచుకున్నారంటే కేవలం అది నరేంద్ర మోడీ గారి కృషి వల్ల, ఆయన చేస్తున్న సంక్షేమ పథకాల వల్లని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనము ఒక్కసారి ఈ డివిజన్ ప్రజలకు, ఈ 18వ డివిజన్ ప్రజలందరికీ కూడా, ఈ ప్రతి కాలనివాసులకు కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మళ్ళొక్కసారి మోడీ గారి అవకాశం ఇవ్వండి. మూడోసారి. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.